ఇక టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. టెస్ట్ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే విరాట్ కూడా టెస్ట్లకు బై బై చెప్పేశాడు. తన రిటైర్మెంటే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ సంతృప్తి ఇచ్చిందన్న కోహ్లీ 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తాజాగా విరాట్ కూడా గుడ్ బై చెప్పేశాడు టెస్ట్ క్రికెట్ కి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కోహ్లీ తన 14 ఏళ్ల ఈ క్రికెట్ ప్రయాణం, టెస్ట్ క్రికెట్ ప్రయాణం సంతృప్తినిచ్చిందంటూ కూడా ఆయన తెలపడం కూడా మనం చూస్తున్నాం. సో అప్డేట్స్ ఏంటి కిరణ్? సునీల్, ఇండియన్ క్రికెట్ రంగంలో కూడా ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ ఆయన పదవి విరమణ సంబంధించి కూడా ప్రకటించిన కొద్ది రోజులకు కూడా ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీ కూడా ఇటు ఆయన టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్న ప్రస్తుతానికైతే కొంత సంతృప్తికర విషయం కాదని కూడా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే గతంలో చాలా మ్యాచ్లకు సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. ఇటు ఇండియాకి సంబంధించి కూడా గెలుపు నిర్దేశించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఇండియన్ టీమ్ లో కూడా ఇటు రిటైర్మెంట్ పరపరం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా తను 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ సంబంధించి టెస్ట్ కెరీర్ సంబంధించి కూడా చాలా సంతృప్తి ఇచ్చింది, చాలా విషయాలు నేర్చుకున్నాను అందుకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. 123 టెస్టులో సుమారుగా 9230 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. గడిచిన కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక కీలక మ్యాచ్ లో కూడా అతడు సెంచరీ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 7 డబుల్ సెంచరీలు చేశాడు. టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ అత్యధిక స్కోర్ కూడా మనం చూసుకుంటే సుమారుగా 254 ఉంది. ఇక ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోతున్న టీమిండియా మ్యాచ్ కి సంబంధించి కూడా అతడు లేకుండానే కూడా ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం కూడా ఆడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వరుసగా అటు టీమిండియాకి సంబంధించిన అగ్ర క్రికెటర్లంతా కూడా ఒక్కొక్కరుగా పదవి మీద పొందడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత టీం కి కొంత దీనికి సంబంధించి కూడా కొంత మనకి కొంత మింగుడుమనే అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే యువ ప్లేయర్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో కూడా క్రికెట్ సంబంధించిన యువ క్రీడాకారులు కూడా ఇండియన్ టీమ్ లో కొంత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇద్దరు మొన్న రోహిత్ శర్మ, తాజాగా విరాట్ కోహ్లీ అనేది వాళ్ళిద్దరు లేకపోవడం కూడా కొంత మనకి అసంతృప్తిగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీరు అత్యంత క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా పరుగుల పరంపర కొనసాగిస్తూ ఇటు తమ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని పంచే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించడం కొంత ఇండియన్ టీమ్ కి కొంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.